హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం ఒక రెసిపీ పెట్టబోతున్నామండి. సమ్మర్ కదా, ఇంకేముంటాయి మనకి మామిడికాయలు, చింతకాయలు, చింత చిగురు, అలా మంచి మనకి ఇష్టమైన ఐటమ్స్ చేసుకోవచ్చు కదా. సో అలానే ఇవాళ చింత చిగురు చికెన్ చేయబోతున్నామండి. మా మదర్ ప్రాసెస్ చూపిస్తుంది. చికెన్ కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం పెద్దవి ఒక 3 తీసుకుంది, 4 తీసుకుందంట. 4 ఉల్లిపాయలు తీసుకొని 4 పచ్చిమిర్చి తీసుకుందండి. ఇలా చిన్న పీసెస్ వేసుకున్నారు, మరీ చిన్నవి కాదు, ఒక మాదిరిగా పీసెస్ వేసుకున్నారు. టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసిందండి, టేస్ట్ తగ్గట్టు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే చాలండి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసేసుకున్నాం. 1 kg చికెన్ తీసుకున్నారంటండి. ఆ 1 kg చికెన్ వేసేస్తుంది. ఈ చికెన్లో వాటర్ వచ్చేసేటట్టు ఒక 5 minutes కూడా కొంచెం కుక్ చేసుకున్నాము. చికెన్ కొంచెం కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. మేము కొంచెం స్పైసీగానే తింటాం, సో అందుకే ఆ చిన్న స్పూన్తో ఒక 8 స్పూన్స్ వేస్తున్నాం మమ్మీ. మంచిగా కలిపేసుకోవాలండి. ఇంకో 5 minutes కుక్ చేసుకోవాలి కారంలో. మంచిగా కుక్ అయిపోయిందండి. మనం వేసిన కారం పొడిలో చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాం. మొదలు కొబ్బరి, అల్లం, చిన్నులపాయి, యాలుక్కాయ, లవంగ, చెక్క పేస్ట్ చేసుకున్నారండి. ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేస్తుంది. సిక్స్ స్పూన్స్ వేసుకున్నామండి మేము, కొంచెం గ్రేవీ వస్తుంది. ఒక 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది. కొబ్బరి, అల్లం, చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 minutes కుక్ చేసుకుందాము. చికెన్ కర్రీ పొయ్యి మీద అవుతుంది కదండి. ఇప్పుడు ఈ చింత చిగురిని కల్లుప్పు వేసుకొని మా మమ్మీ ఏదో ఎలాగో అలా నలుపుకుంటారు, చూపిస్తాను అది ఒకసారి. అలా ఉప్పేసి ఆ చింత చిగురులో అలా నలుపుకుంటే ఆ పులుపు అనేది బయటకు వస్తుందంటండి. కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలా మొత్తం నలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నామండి. ఆ మసాలా మొత్తం కొంచెం ఫ్రై అయి ఉంది కదా కర్రీలో. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని టమోటాలు వేసేసుకోవాలి. ఒక 2 minutes కుక్ అయితే సరిపోతుందండి. టమోటాలు చాలా పండువి వేసుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది.
ఒక స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాము, కొంచెం చికెన్ మసాలా పౌడర్, 2 minutes కుక్ అయితే చాలండి, త్వరగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిందండి, 2 minutes అయిపోయింది. ఇప్పుడు నలుపుకున్న చింత చిగురు వేసుకుంటున్నాము. ఆ కలుపు పెట్టి నలుపుకున్నాం కదా, అది రాకుండా కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ అవుతుందేమో, అడుగుకి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు చింత చిగురు వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. చింత చిగురు మొత్తం మంచిగా చికెన్లోకి కుక్ అయిపోయిందండి. చక్కగా కుక్ అయిపోయింది. అయిపోయిందండి. ఇంకా దీంట్లో కొంచెం కసూరి మెంతి టేస్ట్ వేసుకుంటున్నాము. ఒక 1 minute కొంచెం మంచిగా కుక్ చేసేస్తే అయిపోయింది. రెగ్యులర్గా దొరకదు కదండి చింత చిగురు, ఇలా సమ్మర్ టైంలోనే దొరుకుతుంది. అప్పుడే కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చింత చిగురు వంకాయ, చింత చిగురు పప్పు, చింత చిగురు చికెన్, ఇవన్నీ చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా నాకు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.